మనం కోడ్ రాద్దాం. What hell is going on here? కోడింగ్ వచ్చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ని కామెంట్ లాగా రాసుకుందాం. ఒక వేరియబుల్ తీసుకుందాం, నమ్ అనే వేరియబుల్. ఈ నమ్ అనే వేరియబుల్కి యూజర్ ఇచ్చే ఇన్పుట్ని పాస్ చేద్దాం. దానికి ఇన్పుట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇన్పుట్ లోపల ఒక స్ట్రింగ్ రాసుకుందాం. ఈ స్ట్రింగ్ కన్సోల్లో ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది. దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు పుట్ అన్ ఇంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్పుట్ సో దట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్ ఇంటీజర్. ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ రన్ చేద్దాం. ఆ ఫర్ లూప్ అక్కడ నుంచి స్టార్ట్ కావాలంటే నేచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1 నుంచి ఆ నెంబర్ వరకు మనం ఫర్ లూప్ రన్ చేయాలి. సో ఆ నెంబర్ని ఇంక్లూడ్ చేయాలంటే మనం +1 యూజ్ చేయాలి, లేకపోతే నెంబర్ ఇంక్లూడ్ కాదు. ఓకే, ఇప్పుడు ఒక వేరియబుల్ సమ్ తీసుకుందాం. ఇనిషియల్లీ దాని వాల్యూ 0 ఇచ్చేద్దాం. ప్రతి ఇటరేషన్కి మనం ఆ సమ్ వాల్యూకి 1 యాడ్ చేద్దాం. సారీ 1 కాదు, ఐ యాడ్ చేయాలి. ఐ లోపల మన నేచురల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఫర్ లూప్ ఎండ్ అయ్యాక మనం ఆ సమ్ని ప్రింట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. వచ్చింది 10 ఇచ్చేద్దాం.